వారంతా ల్యాబ్ టెక్నీషియన్స్. ఈజీగా డబ్బులు సంపాదించాలని స్కెచ్. ఇంకేముంది, ఒక ముఠాగా ఏర్పడి యువకులను టార్గెట్గా చేసుకున్నారు. హాస్పిటల్లో వాడే మత్తు పదార్థాన్ని యువకులకు అలవాటు చేశారు. ఒక్కో ఇంజెక్షన్కు ఇంత రేటంటూ ఏడాదిగా దందా కొనసాగిస్తున్నారు. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? ఆ విషయం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. నిర్మల్ జిల్లా కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న షేక్ ఫర్దీన్, జవాన్ గోవింద్, మహమ్మద్ అబ్దుల్ డానిష్లు ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఆ ముఠాలో మహమ్మద్ పర్వేజ్ అనే స్టూడెంట్ ను కూడా చేర్చుకున్నారు. తప్పుడు మార్గంలో ఈజీగా డబ్బులు సంపాదించాలని స్కెచ్ వేశారు ఆ ముఠా సభ్యులు. గంజాయికి అలవాటు పడ్డ యువకులను టార్గెట్ గా చేసుకున్నారు. హాస్పిటల్స్ తో అనస్థీషియాకు వాడే మత్తు పదార్థాన్ని దొంగిలించడం మొదలెట్టారు. మాదక ద్రవ్యాలు, గంజాయికి అలవాటు పడ్డ యువకులకు ఆ మత్తు మందును విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఆ ముఠా సభ్యులు. ఒక్కో ఇంజెక్షన్ కు 500 రూపాయల చొప్పున వసూలు చేస్తూ ఏడాది కాలంగా దందా కొనసాగిస్తున్నారు. అయితే ఆ ముఠా సభ్యుల గురించి సమాచారం అందుకున్న పోలీసులు వారిపై నిఘా పెట్టారు. నిర్మల్ పట్టణ కేంద్రంలో బైల్ బజార్ సమీపంలో మత్తు మందును విక్రయిస్తుండగా పోలీసులు దాడి చేసి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుల వద్ద 26 మెడజోలే మత్తు పదార్థాల బాటిల్స్, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేశారు పోలీసులు. గంజాయి అవైలబిలిటీ లేక ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా మనం ఒక 6 నెలల నుంచి ఈ గంజాయి మీద కాన్స్టెంట్ గా వర్క్ చేస్తున్నాం. ఈ నిర్మల్ని గంజాయి లేదా మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు అని ఏం లేకుండా చేయాలనే ఒక గట్టి సంకల్పంతో మేమందరం కలిసి చేస్తా ఉన్నాము. పాన్ షాప్స్ అన్ని చెక్ చేస్తున్నాము. ఎందుకంటే పాన్ షాప్స్ లో కూడా గంజాయి చాక్లెట్స్ అవి అమ్ముతున్నారని చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఓసిబి షీట్స్ అమ్ముతున్నారు, అవి కూడా గంజాయి అందులో వేసుకుంటా పిల్లలు దానికి అలవాటు పడుతున్నారని, తర్వాత మా కొన్ని వైట్నర్స్ అమ్ముతున్నారని, ఇట్లా రకరకాల ఇన్ఫర్మేషన్స్, పేరెంట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లేదా విలేజర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్, మా పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా మేము క్రోడీకరించి చాలా కేసులు చేశాము. దానివల్ల చాలా వరకు కంట్రోల్ అయింది. ఇంకా కూడా ఫుల్గా కంట్రోల్ అవ్వాలంటే తల్లిదండ్రులు, తర్వాత ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వారు కొంచెము యాక్టివ్ పాత్ర పోషించాలి. వారు ఇట్లాంటి ఏదైనా ఉంటే డీఅడిక్షన్ సెంటర్కి పంపించాలి, లేదా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇట్లాంటివి అమ్మడము లేదా కేర్లెస్గా ఎక్కడ పడితే అక్కడ వదిలేయడము నేరం. ఇది హాస్పిటల్ వారు కూడా అందరూ గుర్తించాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళంతా కేర్లెస్గా వదిలేస్తే ఇది కూడా నేరం అవుతుంది.